బైబిల్ అనగానే బైబిల్ ఒక భూత పుస్తకం అంటున్నాడు పనికి మాలినోడు. ఆడికి బైబిల్ విలువ తెలియదు. ఆడికి పచ్చకల్లోడికి లోకం అంతా పచ్చగా ఉండిద్దంటే బూతులతో నిండి నీ బుర్రకి ఎంత పవిత్ర గ్రంథం చదివినా బూతుగానే కనపడింది. మనం ఏం చేయలేం కదా. బైబిల్ ఎంత గొప్పదంటే ఈ రోజు ఒక ఉద్యోగస్తుడు రిటైర్డ్ అవుతున్నాడు అనంటే అది నీకు బైబిల్ పెట్టిన భిక్ష. బైబిలే చెప్పింది, రే ముసలోళ్ళు రా, వాళ్ళ చేత పని చేయించుకొద్దురా, ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళ చేత పని మాన్పించండి రా, వాళ్ళకి అంత విశ్రాంతి తీసుకొనియండ్రా అని ఈ శిష్టాన్ని ప్రవేశపెట్టిన ఒకే ఒక గ్రంథ రాజం బైబిల్ గ్రంథం. మీకు తెలుసో తెలియదు, ఈ రోజు మనం తెలుసో పరోక్షంగానో ప్రత్యక్షంగానో బైబిల్ మీదనే పడి బతుకుతున్నాం. మనందరం మనకు వస్తున్న చట్టాలు, ఈరోజు మనం బ్రతుకుతున్న రాజ్యాంగాలు, ఈరోజు మనం అనుభవిస్తున్న మేలులు, మనం అనుభవిస్తున్న పథకాలు అన్నీ కూడా అడుదిరిగి మీరు చరిత్రలోకి వెళ్ళిపోతే ఎక్కడికెళ్ళి సింక్ అవుతాయో తెలుసా మీకు? మీ దగ్గర ఉన్న దివ్య గ్రంథ రాజ్యం దగ్గరికి లేకపోతాయండి. అవన్నీ ఇక్కడి నుంచి ఉద్భవించిన పథకాలే. ఒక విద్యా హక్కు అంటారా, ఒక ఆస్తి హక్కు అంటారా, ఒక వృద్ధాప్య పెన్షన్ అంటారా, ఇలా మీరు ఏదైనా తీసుకోండి, ఈ ప్రపంచంలో బీద వాళ్ళకి ఇచ్చే వడ్డీ లేని రుణమాఫీ కూడా ఎక్కడి నుంచే వచ్చింది.